వాళ్ళు దిగేది మేక కాదురా నీ పీక. హాయ్ నమస్తే అందరికీ. సో బెల్లంకొండ శ్రీనివాస్ అన్న అండ్ మన మనోజ్ అన్న అండ్ నారా రోహిత్ ఈ ముగ్గురు కలయికలో వస్తున్న భైరవ మూవీ ఇప్పుడే ట్రైలర్ చూశాను. ట్రైలర్ అయితే మాస్ మాస్ అని చెప్పొచ్చు. సో డైలాగ్స్ చాలా బాగున్నాయి, ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది, ముగ్గురు మాస్ చాలా బాగుంది. యాంగిల్స్ కానీ మెయిన్ థింగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ మూవీ, ఒక మాస్ మూవీ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపించింది ట్రైలర్. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఈసారి ముగ్గురు కలిసి ఒక మంచి బ్లాక్ బాస్టర్ కొడతారు. సో ఆ టేకింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ చాలా క్వాలిటీగా యాక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మూవీ తీసినట్టున్నారు. సో చాలా క్వాలిటీగా వచ్చింది ట్రైలర్. భూమి మీద ధర్మాన్ని కాపాడడం కోసం దేవుడే ఏదో రూపంలో వస్తాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక సస్పెన్స్ గా అయితే అనిపించింది. బాగా డెప్త్ ఉన్నట్టు అనిపించింది. డైలాగ్ డెలివరీ కూడా. ముగ్గురుగా గుడిలో కాలు పెడితే గౌరవిస్తా, కాదని గుడి ఆస్తులో వీలు పెడితే ధ్వజస్తంభానికి ఎలాడదీస్తా. ముగ్గురు చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. ఈసారి వీళ్ళు ముగ్గురు ఒక మల్టీ స్టారర్ మూవీలో ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయితే కొట్టబోతున్నారు. May 13 రిలీజ్ అవుతుంది. సో నాకైతే ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుందనే వైబ్సే ఎక్కువ కనిపిస్తున్న ట్రైలర్ చూసిన తర్వాత. నాకు కూడా చాలా బాగా నచ్చింది. సుశన్న యాక్టింగ్ కానీ, నారా రోహిత్ యాక్టింగ్ కానీ, మనోజ్ అన్న యాక్టింగ్ కానీ, గ్లిమ్స్ ఇంతకుముందు గ్లిమ్స్ కానీ సాంగ్స్ కూడా మంచి ట్రెండింగ్లోకి వచ్చినాయి. చనిపోయిన వాళ్ళని తగలట్టడం మన ఆచారం, వాళ్ళతో పాటు మన భవిష్యత్తు తగలట్టేసుకోవడం మూర్ఖత్వం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా చేశారు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.